హే గాయస్, సో మన రైడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఎలక్షన్కి వెళ్ళి రావడం జరిగిందనమాట. సో జైపూర్లో ఒక రైడర్ సైకిల్ ఇంట్లో పెట్టేశాను. సైకిల్ అనేది మళ్ళీ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి చిత్తూరు వెళ్ళాలి. సో చిత్తూరు నుంచి మళ్ళా పైకి రావాలి. చాలా ఎడారి ప్రాంతం అనమాట. చూద్దాం ఎలా ఉండిద్దో జర్నీ. రేపు నైట్ కల్లా చిత్తూరు చేరుకుంటాను అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి నేను. Okay, I don't want photo. Okay, it's okay. Hey guys. ఐదు పంచర్లు వేసాను, 5 అయినా ఆగట్లేదు. టైర్ వచ్చేసి పూర్తిగా అరిగిపోయింది. ఇంకేం చేయలేదు తెలియదు. ఉదయపూర్ నుంచి 75 కిలోమీటర్స్ దప్పల ధర వచ్చాను అనమాట. నేను మళ్ళీ ఉదయపూర్ వెళ్తున్నప్పుడు చిట్కూరులో అడిగాను. బట్ చిట్పూర్లో అడిగితే అక్కడ ఎటువంటి సైకిల్ షాప్స్ అంటే బడా సైకిల్ షాప్స్ లేవు అనమాట. చోట సైకిల్ షాప్స్ ఉన్నాయి చిన్నవి. సో ఉదయపూర్ నేను మళ్ళీ బస్సు ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళి టైరు చిన్న యాక్సెసరీస్ ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చుకోవాలన్నమాట. సో సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను. అయినా కష్టం రా, నేను అవలగట్లా. హాయ్ ఫ్రెండ్స్, సో చిన్న బస్సు ఒకటి పట్టుకున్నాను. ఆర్టీసీ బస్సు ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ వెళ్ళాలి ఉదయపూర్. క్రౌడ్ ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్, సో ఉదయపూర్ వచ్చాను. ఇక్కడ నుంచి బాగా వర్షం పడుతుంది. నేను తప్పించుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి సైకిల్ షాప్కి 3 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. ఆటో తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఆటో నుంచి అక్కడికి వెళ్ళేసి సైకిల్ రిపేర్ తీసేసుకొని పైకి వెళ్తాను. హాయ్ గాయస్, సో ఫైనల్గా అయితే షాప్కి వచ్చాను అనమాట. సో ఇక్కడ గోవింద్ అని ఒక సైక్లిస్ట్ ఉన్నాడు. సో అతను మనకి స్పాన్సర్ చేస్తున్నారు. సో ఒక టైరు స్పాన్సర్ చేశారనమాట. సో టైర్ తీసుకున్నాను. తీసుకో ప్రైస్. సో 400 రూపాయలు పడుతుంది. సో ఇంకో కంపెనీ చూపించాడు, అది 1500 దాకా పడుతుంది అనమాట. సో అంత బడ్జెట్ మనం ఎందుకులే పెట్టేయటం అని చెప్పేసి నేను ఇదే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి దీన్ని వెనక టైర్ బాగానే ఉంది, దీన్ని ఫ్రంట్ టైర్కి వేసేస్తాను. సో అదేవిధంగా గ్లౌజెస్ చిన్న తీసుకున్నాను అనమాట. సో ఇట్లా గాలి ఆటలేదు. సో అవి ఒక రైడ్కి అయితే సరిపోద్ది, కానీ ఇక్కడ బాగా ఊపిరి ఆటలేదు. ఇది చాలా దెబ్బతినిపోతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యా ఓకే సార్. ఇది సార్ షోరూమ్ అన్నమాట. హే గాయస్, సో హోటల్కి వచ్చేసాను. బైసికల్ అయితే రిపేర్ చేస్తున్నాను. కొత్త టైర్ వేసాను, కొత్త ట్యూబ్ వేసేసాను. ఇందులో ఉన్న ఒక ట్యూబ్ కాస్త ఇందులో వేసేసాను అనమాట. సో ఇది వచ్చేసి పాత ట్యూబు. ఇది వాటర్లో తడిపితే మొత్తం మూడు పంచర్లు ఉన్నాయి. సో ఎక్కువగా డ్యామేజ్ వస్తుంది అనమాట, మొత్తం డ్యామేజ్ అయ్యేది. సో ఈ ట్యూబ్ ఎందుకు పనిచేయదు అయినా. సో మనకి పాత టైరు, ఇది కంపెనీ టైరు. ఇప్పుడు
ఇప్పుడు నేను యూజ్ చేసింది నార్మల్ టైర్ అనమాట. సో ఉదయపూర్ వెళ్ళినా కానీ నా కంపెనీ టైర్ దొరకలేదు. సో అందుకని చెప్పేసి నేను నార్మల్ టైర్ తీసుకొచ్చుకున్నాను. సో లాస్ట్ ఒక నెల నుంచి నేను ఏం పని చేశాను తెలుసా? సో ఇవి అడ్డం పెట్టేశాను పూర్తిగా. సో టైర్ పూర్తిగా అరిగిపోయేలాకి ఎన్ని అయ్యాయి. ఈ టైర్ పూర్తిగా అరిగిపోయిందని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. చాలా కష్టంగా ఉంది. నాకు జైపూర్లో కూడా దొరకవు మళ్ళీ టైర్లు. సో అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా దొరకలేదు నాకు. సో ఫైనల్గా అయితే చిన్నగా అడ్జస్ట్ చేసి చిన్న టైర్ ఒకటేసాను. సో ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. సో టైం వచ్చేసి 7 అవుతుంది తప్పనిసరా. సో దగ్గరలో కూడా పెట్రోల్ బంక్ ఎక్కలేదు. ఈ రైతులకి చిన్నగా ఇక్కడే స్టే చేస్తాను అనమాట. సో రిక్వెస్ట్ చేసి సో ఇక్కడే టెంట్ వేసుకొని ఇక్కడే నిద్రపోతాను. ఉదయం మార్నింగ్ లేసి వెళ్తాను. రాధాకృష్ణ హోటల్ అన్నమాట ఇది. ఈరోజు లాస్ట్ డే. ఈరోజు 2 రోజులు నాకు నరకంగా వచ్చింది. సాయంత్రం పోయింది. ఓనర్ని స్టేయింగ్ అడిగాను. సో ఈ రైతు ఇక్కడే పనుకోమని చెప్పాడు. సో రైతుకి 10కి 11:30కి క్లోజ్ చేస్తానంట. సో ఆ తర్వాత ఈ మంచంలో ఏదో ఒక మంచం వేసుకొని పనుకోమని చెప్పాడు ఈయన. It's a nice, no? Hi sir, thank you for tonight's staying, no? धन्यवाद.